ఓం ఐం హ్రీం శ్రీం నిస్సంశయాయై నమః. నిస్సంశయాయై నమః. నిస్సంశయాయై నమః. సంశయాలు లేనటువంటిది అమ్మవారికి ఏ విధమైన సంశయాలు లేవు, ఉండవు కూడా. ఎందుకంటే సర్వజ్ఞురాలు తల్లి, ఆమె సందేహాలే ఉంటాయి. అన్ని శాస్త్రాలకి పుట్టినిల్లు అనేటువంటి అమ్మవారికి సందేహాలు ఎక్కడి నుంచి పుడతాయి చెప్పండి? దేహం ఉన్నంత వరకు సందేహం ఉంటది, కానీ అమ్మ నిర్గుణ దేహదారి కదా. ఏ విధంగా చూసుకున్నా ఆమెకి సందేహాలన్నీ అనేవి ఉండవు. ఇక అన్ని తెలిసినవాడు ఎవరు అంటే ఈశ్వరుడు ఒక్కడే, సర్వజ్ఞుడు. మరి ఆ ఈశ్వర రూపంలో ఉండేది కూడా అమ్మే కనుక ఆ తల్లిని నిస్సంశయ అని పిలుస్తున్నారు ఈ నామంలో. ఒకప్పుడు శ్రీరాముడికి నేనెవరిని అనేటువంటి సందేహం వచ్చింది. ఎంత ఆలోచించినా తానెవరో అనే ప్రశ్న సమాధానం లభించలేదు ఆయనకి. అప్పుడు ఆయన కులగురు అయినటువంటి వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఆశ్రమం తలుపు తట్టారు. వశిష్ఠుడు ఎవరు అని అడిగాడు. నేను అన్నాడు శ్రీరాముడు. నేనంటే ఎవరు అన్నాడు వశిష్ఠుడు. అది తెలియకే మీరు తెలుపుతారని మీ దగ్గరికి వచ్చాను అన్నాడు రామయ్య. అప్పుడు వశిష్ఠుడు శ్రీరాముడు చేసినటువంటి బోధ వశిష్ఠ గీతగా ప్రసిద్ధి చెందింది. నేను అంటే ఇదిగో ఈ పాంచభౌతికమైన దేహం కాదు, నాశరహితమైనటువంటి పరబ్రహ్మాన్ని. పుట్టుక మరణాలు ఆత్మకు లేవు. అహం బ్రహ్మాస్మి, కల్విదం బ్రహ్మ, తత్వమసి ఇలాంటి వాక్యాలను అర్థం చేసుకున్న వారికి ఇక ఆ సంశయమే ఉండదు. అదే ఆ స్వరూపమే అమ్మ. అందుకే అమ్మని ఇక్కడ నిస్సంశయ అని తెలుసుకున్నాను. ఓం ఐం హ్రీం శ్రీం సంశయజ్ఞేయై నమః. సంశయజ్ఞై నమః. సంశయజ్ఞై, సంశయజ్ఞై అంటే తొలగించు పుట్ట అన్న జ్ఞ గాకు నావత్తు జ్ఞా అన్న చంపుట తొలగించుట అని మీనింగ్ వస్తుంది. ఇక్కడ సంశయజ్ఞై అన్నారు అంటే సంశయ నశింపజేసేది అని అర్థం. భక్తులు అమ్మవారిని ధ్యానించగానే మనకి అంటే భక్తులకి సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి వారికి ఎటువంటి సందేహాలు లేకుండా చేస్తుంది తల్లి. అంటే సంశయాలను తొలగిస్తుంది అని అర్థం. ఇక ఈ లోకంలో సందేహం లేకుండా నమ్మాల్సినటువంటి వాళ్ళు 7 ఉన్నారు. ఎవరు అంటే గురువు మీద సందేహపడకూడదు, దైవం మీద, ద్విజుడి మీద, దైవజ్ఞుడి మీద, వైద్యుడు, తీర్థం. ఇదిగో ఈ 7 మీద సందేహించకూడదు, విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే అవి మంచి ఫలితాన్ని ఇస్తాయి. వైద్యుడు ఉన్నాడు అనుకోండి, వైద్యుడు ఇచ్చే మందు మీద, ఆ వైద్యుడి మీద నమ్మక విశ్వాసం లేకపోతే మందు పనిచేయదు కదా. కాబట్టి అలానే గురువాక్యాల మీద విశ్వాసం ఉండాలి. అలా ఉండి ప్రయాణం చేసేటువంటి వాడికి నరకం రాదు అని శాస్త్రం చెప్తూ ఉంది. గురువుని ఎంచుకోవడం, గురువు మీద విశ్వాసంతో నడుచుకోవడం అనేవి అనేక జన్మల సంస్కార కారణంగా వస్తుంది. సరే, ఏదైనా అమ్మ మన యొక్క సంశయాలన్నింటినీ తొలగిస్తుంది అని మనకి ఈ మంత్రం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఓం ఐం హ్రీం శ్రీం నిర్భవాయై నమః. నిర్భవాయై నమః. నిర్భవాయై నమః. నిర్భవ, భవ అంటే పుట్టుక. అమ్మ పుడుతుందా? తను ఎప్పుడూ ఉంటుంది. ఆమెకు పుట్టుక ఎక్కడుంది? జీవులు భక్తితో స్మరిస్తే వాళ్ళకి రూపంతో దర్శనం ఇస్తుంది తల్లి. ఆమెకు పుట్టుకే ఉంది, ప్రత్యేకంగా మన కోసం పుట్టింది. కావాలంటే మన కోసం తల్లి ఆవిర్భవిస్తుంది, అంతే తప్పితే ఆ తల్లికి పుట్టుక లేదు. అందుకే ఆమె నిర్భవ. అంటే టోటల్ గా ఏంటంటే జనన మరణ చక్రంలో లేనటువంటిది అమ్మ అని మనం తెలుసుకోవాలి. పుట్టుక లేనటువంటి అమ్మకి ఇంకా రూపం ఎక్కడ ఉంటది అనే ప్రశ్నకి
సనత్ కుమారుడు సమాధానం ఇస్తున్నాడు ఏమని అంటే, పుట్టుక కాదు అమ్మది, రూపధారణ అద్భుత క్రీడ అమ్మది. అందుకే అమ్మవారి రూపము చిన్మయం. సాధారణంగా అందరి శరీరాలు పాంచభౌతికాలు, మృణ్మయాలు. అమ్మది నిరుపాధి. నిరుపాధి అంటే ఉపాధి లేనటువంటి తల్లి, నాశరహితమైనటువంటి మహాశక్తి. అమ్మకి స్వేచ్ఛ ఉంది, మనకైతే లేదు. అంటే అది మనకి లేదు స్వేచ్ఛ. అసలు మీకు తెలుసు, ఎందుకంటే మనకి కర్మఫలాలే మనల్ని లాక్కొచ్చి ఇక పడేస్తూ ఉంటాయి. కాబట్టి అమ్మ నిర్భవ అని చెప్తూ ఉన్నారు సనత్ కుమారులు కూడా. ఈ సంసారము అనేటువంటి భవసాగరమే. సంసారం అనేటువంటి ఊబిని భవ, అందుకే కదా భవసాగరంలో ఉన్నామంటాం. ఆమె నిర్భవ అంటే ఈ సంసార జన్మరణ చక్రంలో లేని తల్లి అని మనం చెప్పుకోవాలి. ఓం ఐం హ్రీం శ్రీం భవనాశినీయై నమః. భవనాశిన్యే నమః. ఇందా చెప్పుకున్నాం, భవ అంటే పుట్టుక, భవము అంటే పుట్టుక. పుట్టిన ప్రతి జీవికి ఈ దేహమే నేను అనే భావం ఉంటుంది. దేహం వేరు, ఆత్మజ్ఞానం లోపించడం వల్లే అదే దేహము ఆత్మ అనేటువంటి భేద భావన తెలియక దేహమే నేను అనుకుంటూ ఉంటాం. దేహాత్మ భావన ఉంటుంది. అలా శరీరంతో కర్మలు చేస్తూ ఆ కర్మల వల్ల మళ్ళీ మళ్ళీ బంధాలు చిక్కుకుపోతూ ఉంటాం. బంధాల వల్ల సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి. మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతూనే ఉంటాం. దీనివల్ల మనకి జననము మరణము, జననము మరణము, ఇదే చక్రంలో తిరుగుతూ ఉంటాము. ఈ బంధాల నుంచి మనకి మోక్షము, విడుదల అనేది లేదు. కాబట్టి నేనెవరు అని తెలుసుకుని ఎటువంటి వికారాలు లేకుండా కర్మలు చేయాలి. జనక మహారాజు కూడా దేహభ్రాంతి లేకుండానే కర్మ చేశాడు. అందుకే ఆయనకి విదేహుడు అనే పేరుంది. అమ్మవారిని భక్తితో పూజించటం వల్ల జన్మరాహిత్యం కలుగుతుంది. అండర్లైన్. అమ్మవారిని భక్తితో పూజించడం వల్ల జన్మరాహిత్యం కలుగుతుంది. అమ్మ దేహం మీద ఉన్నటువంటి ఆ మమకారాన్ని తొలగిస్తుంది. దేహమే నేను అనే భావన తీసేస్తుంది. పునర్జన్మ లేకుండా చేస్తుంది. అందుకే భవనాశిన్యే నమః అనేటువంటి మంత్రాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అమ్మను ఆరాధించే వాళ్ళకి ఈ దేహ భావన తీసేసి పునర్జన్మను తీసేస్తుంది తల్లి. అంటే పునర్జన్మ అనేది మళ్ళీ జన్మించడం అనేది లేకుండా చేస్తుంది. జన్మ లేకపోతే ఎక్కడున్నట్టు, ఏమైనట్టు? ఈ భవబంధాల నుంచి విడుదల పొందినట్టు, మోక్షం పొందినట్టు. అమ్మ యొక్క అనుగ్రహం కారణంగా పునర్జన్మ లేనటువంటి స్థితి, ఇటువంటి స్థితి, ఈ అద్భుతమైనటువంటి మోక్ష స్థితిని తల్లి అందజేస్తుంది. కాబట్టి ఈ మాతని భవనాశిని అంటూ ఉన్నారు. భవనాశిన్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం నిర్వికల్పాయై నమః. నిర్వికల్పాయే నమః. ఈ చరాచర జగత్తంతా కూడా అమ్మవారి యొక్క సృష్టి. ఈ సృష్టి కళ్ళున్న జీవులందరికీ వారి వారి యోగ్యతను బట్టి కనిపిస్తుంది. అంటే అర్థం ఏంటంటే, ఎవరు ఏ విధంగా భావిస్తారో వారికి ఆ విధంగా సృష్టిని దర్శిస్తూ ఉంటారు. ఇక ఈ దృశ్యాలను చూసేటువంటి వాళ్ళందరూ ద్రష్టలు అంటారు. ఈ దృశ్యము, ద్రష్ట, దృశ్యానికి కావాల్సిన దృష్టి శక్తి, వీటన్నిటినీ కూడా భావనా శక్తి వీటికి ఆధారం. వీటన్నిటిని కలిపి కల్పం అంటారు. ఈ కల్పాన్ని మనకు అందించేది ఆదిపరాశక్తి, అంటే త్రిపుటి. కల్పం అని చెప్పారు, త్రిపుటి. ఈ త్రిపుటిని మనకు అందించేది ఆదిపరాశక్తి. ఆ త్రిపుటిని నశింపజేసేది ఆ శక్తి. కానీ ఆ శక్తికి, ఎవరికి? అమ్మకి ఈ త్రిపుటి లేదు. అంటే కల్పమేమీ లేదు అమ్మకి. అందుకని ఆమెని నిర్వికల్ప అని చెప్పని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. నిర్వికల్ప, కల్పరహితమైంది కాబట్టి నిర్వికల్ప అని చెప్పని వాగ్దేవతలు అమ్మని ఇక్కడ సంబోధిస్తూ ఉన్నారు. అంటే ద్రష్ట, దృశ్యం, దృశ్యానికి కావాల్సినటువంటి శక్తి. మనం చెప్పుకున్నాం త్రిపుటి, జ్ఞాత, జ్ఞేయం, జ్ఞానం, త్రిపుటి. ఇదిగో ఇదే సేమ్ ఇక్కడ. దీన్ని ఇంకా ఇక్కడ కల్ప అనే పేరు కూడా పెట్టారు. అంటే త్రిపుటికి మరో పేరు
కల్ప అని పెట్టారు. ఈ త్రిపుటి కారణంగానే మనం జగత్తుని చూడగలుగుతున్నాము. మరి అలానే త్రిపుటి పోతే మనం ఎక్కడ ఉంటామంటే మన స్వస్థితిలో ఉంటాం. అది చేయగల శక్తి అమ్మకు మాత్రమే ఉంది. అందుకనే అమ్మని ఇక్కడ నిర్వికల్ప అంటున్నారు. ఓం ఐం హ్రీం శ్రీం నిరాబాధాయై నమః. నిరాబాధాయై నమః అంటే ఏ బాధ లేని స్థితి, నిరాబాధ స్థితి, ఏ బాధ లేనటువంటి స్థితి అనమాట. లోకంలో ఏదైనా వస్తువు మీద వ్యామోహం ఉంటే ఆ మోహం తొలగనంత వరకు బాధ ఉంటూనే ఉంటది. మోహం లేకపోతే ఇంకా బాధ ఎక్కడ ఉంటది? ఇక అమ్మవారు ఈ సృష్టి స్థితి వీటి మీద అతీతమైన తల్లి. ఆమెకి ఏ వస్తువు మీద వ్యామోహం అనేది రవ్వంత కూడా ఉండదు. మరి సర్వజ్ఞాన స్వరూపిణి కాబట్టి ఆమెకి ఏ మోహం లేదు. మోహం లేదు కాబట్టి ఏ బాధ లేదు. అందుకే ఆమె నిరాబాధ. అంటే రాగద్వేషాలు ఉంటే బాధలు ఉంటాయి. అవి లేవు తల్లికి. కాబట్టి అమ్మ నిరాబాధ అని ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. ఓం ఐం హ్రీం శ్రీం నిర్భేదాయై నమః. నిర్భేదాయై నమః. నిర్భేదాయై నమః. భేదం జీవులకు ఉన్నటువంటి ప్రధాన లక్షణం ఇది, భేదం. నేను, నాది, పరుడు, ఇతరులు, వాళ్ళు అంటూ భేదం అనేది ఉంటుంది. అలానే సజాతి విజాతి భేదం అది కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. స్వజాతి విజాతి స్వగత భేదాలు ఇవన్నీ కూడా మన జీవులకు ఉంటాయి. ఈ భేదబుద్ధి లేనటువంటి జీవుడు సాక్షాత్తు పరమాత్మే అవుతాడు. అటువంటి భేదబుద్ధి తల్లికి లేదు కాబట్టి ఆమెని ఇక్కడ నిర్భేద అని స్థుతిస్తూ ఉన్నారు వసిన్యాది వాగ్దేవతలు. అమ్మకి శివునికి కూడా భేదం లేదు. ఎందుకంటే ప్రకృతి పురుషులు ఇద్దరు ఒకటే. పైకి భిన్నత్వం కనిపిస్తున్నా చివరికి చరాచర జగత్తంతా ఒక్కటే. అదే పరబ్రహ్మ స్వరూపమే. ఎందుకంటే కనిపిస్తున్నటువంటి జగత్తు పరబ్రహ్మమే. కాబట్టి పరమాత్మకి, జగత్తుకి, పురుషుడికి, ప్రకృతికి ఏ భేదము లేదు. నిర్భేదాయై నమః. ఇది తెలిసిన తల్లి కాబట్టే ఆ తల్లిని ఇక్కడ నిర్భేద అంటున్నారు. ఓం ఐం హ్రీం శ్రీం భేదనాశిన్యై నమః. భేదనాశిన్యై నమః. శివోహం అనుకోమని శృతి వాక్యం. అంటే శివోహం చిదానంద రూప శివోహం శివోహం. శంకరాచార్యులు వారు చెప్తారు శివోహం. వేదాల్లో కూడా ఇదే ఉంది, శివోహం. అంటే నేను వేరు పరమాత్మ వేరు అనేటువంటి భావాన్ని వీడి నేను పరమాత్మను, అల్పుడిని కాను అనే జ్ఞానం పొందిన వాడే భేదరహితుడు. అటువంటి జ్ఞానాన్ని భక్తులకి ఇచ్చి అద్వైత భావాన్ని కలిగజేసే తల్లి. అందుకే ఆ అమ్మని భేదనాశిని అంటూ ఉన్నారు ఈ మంత్రంలో. ఇక తన వలె సర్వప్రాణులని చూసుకునేటువంటి వాడే జ్ఞాని. తానేమి తింటున్నాడో అదే ఇతరులకి పెడుతూ ఉంటాడు. తానే ఇతరులకి అంటే తనకి ఇతరులకి ఇతర ప్రాణులకి మధ్య అభేదత్వం చూసేటువంటి వాడే జ్ఞాని. ఈ విధమైనటువంటి లక్ష్యాన్ని అంటే భేదనాశిన్యం, భేదభావాన్ని తొలగించే విధంగా భక్తులకు ఆ లక్షణాలు అందిస్తుంది తల్లి. భేద బుద్ధిని నాశనం చేస్తుంది భక్తులు. అందుకనే వసిన్యాది వాగ్దేవతల అమ్మని ఇక్కడ భేదనాశిన్యై నమః అని స్తుతిస్తూ ఉన్నారు. అంటే భేదభావన చూపకూడదు. పరులను మావలే భావించెడు మది. అంటే ఇతరులు అందరూ నేను ఎలానో వాళ్ళు అంతే. వాళ్ళు నేను అందరూ ఒకటే. వారు లేరు, ఉన్నది ఒకటే. నేనే అక్కడే నేను. అంటే అంతా పరమాత్మ ఉన్నాడు, నాలో పరమాత్మ ఉన్నాడు, వాళ్ళల్లోనూ పరమాత్మ ఉన్నాడు అంటూ భేద దృష్టి లేకుండా అందరినీ ఒక్కటిగా చూసే దృష్టి తల్లి ప్రసాదిస్తుంది. అందుకనే ఆమె భేదనాశిన్యై నమః. ఆ భేద బుద్ధి, మనలో ఉన్న భేద బుద్ధిని తొలగిస్తుంది తల్లి. కానీ మనమైతే మామూలుగా అయితే నేను, నా వారు, వాళ్ళు వేరు అనేటువంటి భేదభావన ఉంటుంది.
వేరే వాళ్ళ మీద ఒక రకంగా ట్రీట్ చేస్తాము, నా వాళ్ళ మీద ఒక రకంగా ట్రీట్ చేస్తాను, నాకు అంటే ఒక రకంగా ట్రీట్ చేసుకుంటూ ఉంటాం. ఏదైనా ఒక సంఘటన వస్తే పలు విధాలుగాను వాటిని క్రోడీకరిస్తూ ఉంటాం, ఆ విషయాల్ని ప్రవర్తిస్తూ ఉంటాం. ఓం ఐం హ్రీం శ్రీం నిర్నాసియై నమః. నిర్నాశాయై నమః. నాశాయై నమః. నాశాయై అంటే నాశనం. నిర్నాశాయై నమః. నాశనం లేనిది అమ్మ. ఆద్యంతరహితాదేవి. ఆద్యంతరహితాదేవి అంటే మొదలు అంతము. ఆది అంటే మొదలు, అంత అంటే చివర. మొదలు చివర లేనటువంటిది అమ్మ. అంటే ఈ రెండు ఉండే వారికి నాశనం ఉంటది. ఆద్యంతాలు ఉంటే అది ఏదో ఒకనాటికి నశించిపోయింది. కానీ అమ్మకి ఆద్యంతాలు రెండూ లేవు. కాబట్టి అమ్మ నాశరహిత, సృష్టింపబడనిది. అమ్మ ఎక్కడ సృష్టించబడలా. అంటే సృష్టించబడింది అని అర్థమైంది, ఇంతకుముందు లేదు ఇప్పుడు సృష్టించామని అది వస్తుంది. కాబట్టి అమ్మకి ఆది అంతాలు లేవు, శాశ్వతరాలు, ఎప్పుడు ఉండేది. ఎప్పుడు ఉండేది కాబట్టి ఎటువంటి నశింపు అనేది ఉండదు. అకల్పిత. అకల్పిత ఆనంద స్వరూపిణి. కర్మాచరణ చేసేటువంటి వాళ్ళని అనుగ్రహించేది ఆనంద స్వరూపిణి అయినటువంటి ఆ పరాశక్తికి మాత్రము నాశనము లేదు. ఆ మహత్తర శక్తిని నిర్నాశ అంటారు అని శృతులు చెప్తూ ఉన్నాయి. అయితే యోగులు మాత్రమే, కర్మలు నశించిపోయినటువంటి జ్ఞానులకు మాత్రమే ఈ విషయం గ్రహించగలుగుతారు. ఈ నిర్నాశత్వం అనేది గొప్ప యోగ లక్షణం అన్నమాట. అది ప్రసాదించేది, యోగి ప్రసాదించేది ఎవరు అంటే ఆ తల్లి నిర్నాశ. ఓం ఐం హ్రీం శ్రీం మృత్యుమదనీయై నమః. మృత్యుమదన్యై అంటే మృత్యువును జయించే శక్తి అమ్మ. మృత్యువును జయించిన వారు ఇంతకు పూర్వం మనకు తెలిసిన వాళ్ళు ఎవరు అంటే మార్కండేయుడు. మార్కండేయుడు శివుడిని ఆరాధించి యముడి యొక్క బారి నుంచి రక్షించబడి మృత్యుంజయుడు అవుతాడు. అయితే మనకు చెప్తుంది ఏంటంటే మార్కండేయుని రక్షించడానికి ఆ శివరూపంలో వచ్చింది అమ్మేనంట. అమ్మ వచ్చి ఎడమ కాలుతో ఆ యముడిని తన్ని తర్వాత ఈ మార్కండేయుడిని రక్షించింది, అభయం ఇచ్చింది ఈ పరాశక్తి అని చెప్తూ ఉన్నారు. అందుకే అమ్మని శివరూప అని కూడా అంటూ ఉంటారు. అంటే శివుడి రూపంలో వచ్చి మృత్యుంజయుడికి అభయవర ప్రసాదం చేసింది కాబట్టి ఆమెని శివరూప అని కూడా అంటూ ఉంటారు. ఈ భూమి మీద పుట్టాక మృత్యువు తప్పదు ఎవరికైనా సరే. కానీ కొద్దిమంది ఉన్నారు, ఎవరంటే ఇంకో మార్కండేయుడు, అశ్వత్థామ, బలి, వ్యాస, హనుమంత, విభీషణుడు, ఇగో కొద్దిమంది మాత్రం యుగాంతం వరకు జీవించేటువంటి చిరంజీవులు. ఇక అమృతత్వం అంటే వీళ్ళు యుగాంతం వరకు ఉంటారు అన్నమాట. అశ్వత్థామ, బలి, వ్యాస, హనుమంత, విభీషణ వీళ్ళంతా కూడా యుగాంతం వరకే ఉంటారు. అంటే ఈ చిరంజీవత్వానికి కూడా కొన్ని తేడాలు ఉంటాయి. మరి అమృతత్వం అంటే ఏంటి అనే ప్రశ్నకి అమ్మవారు అడిగితే, అమ్మవారిని ప్రార్థించి అడిగితే అప్పుడు అమ్మవారు సాక్షాత్కరించి తల్లి చెప్పిన మాట ఏంటంటే, ఈ పాంచభౌతిక శరీరాన్ని ధరించి ఈ భూమి మీద పుట్టిన వారికి మృత్యువు తప్పదు, యదృశ్యం తన్నశ్యతి అది అని చెప్పింది. అయితే తన సన్నిధికి వచ్చిన వారికి మాత్రం మృత్యురాహిత్యం ఉంటుంది. అంటే భక్తి, జ్ఞాన, వైరాగ్యాలతోటి తనను ప్రసన్నం చేసుకున్న వారిని తన సన్నిధికి రప్పించుకొని ఇక జన్మమరణ సంసార దుఃఖాలు లేకుండా చేస్తాను, అటువంటి వాళ్ళే అమృతత్వం పొందుతారు అని అదిగో సనక సనందాదులకి సమాధానం చెప్పింది తల్లి. ఇదంతా కూడా త్రిపురతాపిని అనేటువంటి ఉపనిషత్తులో తల్లి తెలియజేసింది. ఇంకా ఏం చెప్పింది, అమ్మ భక్తులకు అమృతత్వాన్ని, జన్మరాహిత్యాన్ని, నాశరాహిత్యాన్ని పొందుతారు అని ఆ ఉపనిషత్తులో ఉంది.
అంటే అమ్మ భక్తులు లలిత పరదేవతని ఆరాధించేటువంటి భక్తులకి అమృతత్వము, జన్మరాహిత్యము, నాశరాహిత్యము పొందుతారు అని ఆ ఉపనిషత్తులో ఉంది. సాక్షాత్తు రుద్రుడు కూడా ఈ నిత్యత్వాన్ని అంటే నిత్యము ఉండేటువంటి తత్వాన్ని పొందాడు అని ఆ ఉపనిషత్తులో తెలియజేయబడింది. మొత్తానికి మృత్యువు లేకుండా చేసే శక్తి ఆ మహాశక్తి ఎవరికి ఉందంటే, అంత శక్తి ఎవరికి ఉందంటే అమ్మకే. అందుకే మృత్యుమదన్యే నమః అంటూ ఈ మంత్రం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా పునర్జన్మ లేకుండా, మరణం లేకుండా అమృతత్వాన్ని పొందాలి అంటే అమ్మని ఆరాధించాలి. శుద్ధిగా అమ్మ మీద భక్తి భావంతో ఆరాధించేటువంటి వాళ్ళకి ఇదిగో ఈ జన్మన సంసార చక్రం నుంచి విముక్తి కలిగించి అమృతత్వాన్ని ప్రసాదిస్తుంది తల్లి. ఓం ఐం హ్రీం శ్రీం నిష్క్రియాయై నమః. నిష్క్రియాయై నమః. క్రియ అంటే పని. పుట్టినటువంటి ప్రతి ప్రాణి ఏదో ఒక పని చేయాల్సిందే. శాస్త్ర విహిత కర్మలు, నిషిద్ధ కర్మలు అని పనులు 2 రకాలు. తల్లిదండ్రులకు నమస్కరించడం, లోకానికి ఉపయోగపడేటువంటి కర్మలు చేయటం, ఇవన్నీ శాస్త్రంలో చెప్పారు. ఇవి శాస్త్ర విహిత కర్మలు. ఒకసారి ఆహారం కడుపులోకి వెళ్ళిన తర్వాత మంచో చెడు ఏదో ఒకటి తప్పనిసరిగా చేస్తుంది. ఆ మంచి ఆహారం అయితే శరీరానికి బలం ఇస్తుంది, చెడు ఆహారం అయితే అనారోగ్య పాలు చేస్తుంది. అట్లా ఏదో ఒకటి చేస్తుంది. అట్లానే చేసే క్రియలు కూడా తప్పనిసరిగా జీవులకి సుఖాలు దుఃఖాలు అందిస్తూ ఉంటాయి. పుణ్యకర్మలు చేస్తేనేమో ఇహపరలోక సుఖాలు వస్తూ ఉంటాయి, పాపకర్మలు చేస్తేనేమో దుఃఖాలు పొందుతూ ఉంటారు. కాబట్టి క్రియాచరణ మనకి వికారాన్ని కలుగజేస్తూనే ఉంటాయి. ఇక అమ్మకి ప్రత్యేకంగా ఒక రూపం లేదు, ఒక క్రియ లేదు, ఒక గుణము లేదు. అంతా తానే వ్యాపించి ఉండడం వల్ల ఆమెకి విధింపబడినటువంటి పనులు ఏమీ లేవు, నిషేధించబడిన పనులు లేవు. అందుకే అమ్మని నిష్క్రియ అని వేదం పేర్కొంటూ ఉంది. అంటే సకల చరాచర సృష్టి స్థితి లయకారిణి అని అర్థం చేసుకోవాలి మనం. అమ్మకి ఏ క్రియ లేదు. ఆసక్తి లేకుండా క్రియలు చేసేటువంటి వాడు తప్పక పరమాత్మను పొందుతాడు. అంటే కర్మ సన్యాస భావంతో కర్మలు చేయాలి కదా. కర్మ సన్యాస భావంతో కర్మలు చేస్తే అతడు కర్మ ఫలితం పొందడు కాబట్టి పరమాత్మ పొందుతాడు. అలా కర్మ సన్యాస యోగంతో చేస్తే అర్థం ఏంటి? కర్మలు చేసినా చెయ్యని వాడే అవుతాడు. అప్పుడు వాడు నిష్క్రియుడు. వాడి రూపంలో ఉంది కూడా అమ్మవారే కనుక అమ్మని నిష్క్రియ అంటూ ఉన్నారు ఈ మంత్రంలో. అంటే అమ్మ ఏ కర్మలు చేయదు. ఒకవేళ చేసినా నేను చేస్తున్నాను అనే భావం లేకుండా చేస్తుంది, లోక కళ్యాణం కోసం చేస్తుంది. అమ్మ ఏ కర్మ చేయదు, అకర్త. ఓం ఐం హ్రీం శ్రీం నిష్పరిగ్రహాయే నమః. నిష్పరిగ్రహాయే నమః. పరిగ్రహము అంటే స్వీకరించడం. ఎవరైనా ఏదైనా ఇస్తే దాన్ని స్వీకరించడాన్ని పరిగ్రహం అంటారు. ఇలా ఇచ్చిన దాన్ని స్వీకరించకపోవడాన్ని నిష్పరిగ్రహం అంటారు. మరి అమ్మవారు దేనిని స్వీకరించకపోవటం వల్ల ఆ తల్లి నిష్పరిగ్రహ అయిందా అంటే కాదు అని చెప్పాలి. ఒక వస్తువు మనకి ఇచ్చినప్పుడు మనం దాన్ని స్వీకరించడానికి కారణం ఏంటి? దానివల్ల మనం లాభమో లేదా ఆ వస్తువు వల్ల సుఖం వస్తుందనో ఏదో ఆశించడం వల్ల మాత్రమే అది పరిగ్రహించినట్టు. అదే అమ్మవారు మనం ఏమిచ్చినా మనల్ని అనుగ్రహించాలనే కోరిక తప్ప ఆ వస్తువుల వల్ల సుఖాలు లాభాలు పొందాలని లేదంటే తృప్తి పొందాలని అనే భావంతో తీసుకుంటారు తల్లి. ఏ కోరిక లేకుండా కావాలని అడగకుండానే మనం ఇస్తున్నాము. కోరటంలో ఏమి
ఇక్కడ నిష్పరిగ్రహ అంటే ఏది స్వీకరించదు. అలా అమ్మ స్వీకరించకపోతే ఎట్లాగండి? మనం రోజు ప్రసాదం పెడుతున్నాం, మన ప్రార్థన విన్నవించుకుంటున్నాము, మరి అమ్మ స్వీకరించదా అని నాకు అనుమానం వస్తుంది. అమ్మ స్వీకరించదంటే అర్థం ఏంటంటే, ఏదైనా స్వీకరించేటప్పుడు మన భావన ఎలా ఉంటది? ఇగో ఈ వస్తువు వాళ్ళు ఇస్తుంది, మనం తీసుకుంటున్నాం. తీసుకునే మన భావన ఎలా ఉంటదంటే, ఈ వస్తువు మనకి రేపు ఉపయోగపడుతుంది, దీన్ని బాగా ఈ వస్తువుతోటి నేను బాగా ఎంజాయ్ చేయొచ్చు, లేకపోతే నా పనులు తేలిగ్గా అవుతుంది ఈ వస్తువు వల్ల అని ఇలా ఏదో మనసులో భావన వస్తుంది. అప్పుడు అది పరిగ్రహం కింద లెక్క. మరి మనం పెట్టేటువంటి మన యొక్క విన్నపాలు కావచ్చు, నైవేద్యం కావచ్చు, మనం ఇచ్చే సేవలు గాని తల్లి స్వీకరిస్తుందా, పరిగ్రహిస్తుందా, పరిగ్రహించటం లేదా? స్వీకరిస్తుంది, పరిగ్రహిస్తుంది. కానీ అది పరిగ్రహం కాదు. ఎందుకు అంటే ఆమె అడగలేదు. ఒకటి, అది కావాలని అడగకుండానే మనం ఇస్తున్నాం. మళ్ళా ఏది కోరిక లేదు. అంటే మనం ఇచ్చే వస్తువు వల్ల సుఖపడాలి, లాభపడాలనే కోరిక ఆమెకేమీ లేదు. కాబట్టి అమ్మ నిష్పరిగ్రహ. ఒక వస్తువు మనంతటా మనం ఎవరికైనా కోరి పుచ్చుకుంటున్నాం అనుకో, ఎవరి దగ్గర నుంచి మనం అడిగి అది నాకు ఇవ్వండి అడిగామనుకో, అది యాచన. అదే ఎవరైనా ఇస్తున్నప్పుడు మనం తీసుకోవట్లేదు, అదే వద్దన్నాం అనుకో, అది అహంకారం. కానీ జ్ఞానులు కావాలని కోరుకోరు, వస్తే కాదనరు. ఇది అద్భుతమైనటువంటి గుణం. ఈ గుణము సాధకుడిని భగవంతుని దగ్గరికి చేరుస్తుంది. ఈ లక్షణం కలిగి ఉంది వాళ్ళు కాబట్టే అమ్మని నిష్పరిగ్రహ అంటున్నారు. అమ్మ స్వీకరించేది కేవలం మన భక్తి భావనే అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నిష్పరిగ్రహ. ఓం ఐం హ్రీం శ్రీం నిస్తులాయే నమః. నిస్తుల అంటే అమ్మవారిని దేనితోటి ఎవరితోటి పోల్చడం. అమ్మకి సాటి అమ్మే. అందువల్ల అమ్మని నిస్తుల అంటున్నారు. నిస్తుల. దీన్ని ఏమంటారంటే అలంకార శాస్త్రంలో అనన్వయ అలంకారం. అంటే దేంతోనూ పోల్చలేము, అది దాన్ని అనన్వయ అలంకారం అంటారు. దానికి ఉదాహరణ ఏంటంటే గగనం గగనాకారం, సాగరోపమః, రామరావణ యుద్ధం, రామరావణయోర్యుద్ధం, రావరావణయోరితి. అంటే అర్థం ఏంటంటే, ఈ శ్లోకం అర్థం ఏంటంటే, రామాయణంలో యుద్ధకాండలో వస్తుంది ఈ మాట. ఆకాశంలాగే ఉంది అంతే. ఆకాశం మా మేడంత ఉందండి అంటామా? అట్లా అన్నామంటే మనం అజ్ఞానంలో ఉన్నట్టే కదా. ఆకాశం అంతులేంది కాబట్టి, ఆకాశానికి సాటి ఇంకొకటి లేదు కాబట్టి ఆకాశమే అంతే. అలానే సముద్రాన్ని సముద్రంతో పోలుస్తాం, కాలువతో పోలుస్తాం, దేంతో పోలుస్తాం? సముద్రం లాంటిది ఇంకొకటి లేదు. సముద్రమే. అలానే రామరావణ యుద్ధం రామరావణ యుద్ధమే. దానిని మరొక వీరుల యుద్ధంతో పోల్చలేము. అందుకని అంటే వీటిని వేరే వాటితో పోల్చడానికి లేవు అన్నమాట. అందుకని వీటిని అనన్వయ అలంకారం అంటారు. అలానే ఈ జగదంబకు సాటి అంబే. ఆ తల్లిని ఎవరితో పోల్చలేము. ఆ తల్లికి సాటి రాగల శక్తి ఈ జగత్తులో లేదు. అందువల్ల అమ్మ నిస్తుల. అమ్మకి హేతువు గాని దృష్టాంతం గాని లేవు అని త్రిపుర ఉపనిషత్తు చెప్తూ ఉన్నారు. త్రిపురోపనిషత్తు. ఇక సర్వము తానేటువంటి ఆ తల్లిని దేంతో పోల్చగలం? ఆలోచించండి. సర్వము అంతటా తానే ఉన్నటువంటి ఆ తల్లిని వేరే పోల్చడానికి ఏముంది కనుక పోల్చుతాం? దేంతో పోలుస్తాం? ఇది ఒకవేళ ఉందా అంటే ఏది లేదు కూడా. ఓం ఐం హ్రీం శ్రీం నీలచికురాయే నమః. నీలచికురాయే నమః. అమ్మకి జన్మ మృత్యు జర ఆది వ్యాధులు లేవు కనుక నిత్యం యవ్వనంతోటే ఉంటుంది. కాబట్టి జుట్టు నెరవడం, ఊడిపోవటం వంటి లక్షణాలు ఏవీ లేవు. నల్లగా దట్టంగా ఉన్నటువంటి తల వెంట్రుకలు కలిగి ఉన్నది. నీల చికుర అంటే, నీల అంటే నల్లని, చికుర అంటే తల వెంట్రుకలు. నీల చికుర అంటే నల్లని వెంట్రుకలు గలది అని అర్థం.
అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనేటువంటి ముగ్గురు అమ్మల రూపంలో ఉంటుంది. అందులో మహాకాళి నీల శిరోజ రూపంలో ఉంటాయి కనుక అమ్మవారిని నీల చికుర అంటున్నారు. అంటే అనంత నీలాకాశం ఎట్లా ఉంటుంది, నీలం కలర్లోనే ఉంటది. అందుకని అమ్మవారి శిరోజాలు నీల చికుర అంటే ఆకాశం అమ్మ యొక్క తలకాయ అనమాట, జుట్టు అనమాట. ఆ విధంగా పోల్చారు. అందుకే మరొక నామంలో కూడా వస్తుంది వ్యోమకేసి అని. అంటే వ్యోమకేసి అంటే ఆకాశమే ఆ తల్లి యొక్క జుట్టుగా ఉంది, అందుకని వ్యోమకేసి అని పిలుస్తారు. సరే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే నీల చికుర అంటే అమ్మ యొక్క నీలమైనటువంటి వెంట్రుకలు కలది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓం ఐం హ్రీం శ్రీం నిరపాయాయై నమః. నిరపాయై నమః. నిరపాయ అంటే అపాయం, అపాయం అంటే ఏంటి, ముప్పు. నీ అంటే లేనిది, నిరపాయం అంటే అపాయం లేనిటువంటిది అని అర్థం. ఏ విధమైన అపాయాలు ప్రమాదాలకు తావు లేనటువంటి స్వరూపం అమ్మది. అందుకే నిరపాయ అని చెప్తూ ఉన్నారు. ఇంత ముందుగా చెప్పుకున్నాం మనం ఏమంటే యదృశ్యం తన్నశ్యతి అని ఉపనిషత్తు వాక్యం. ఏదైతే కంటికి కనిపిస్తూ ఉందో ఆ ప్రతి వస్తువు కూడా నశించిపోయింది. మన నేత్రాలని చర్మచక్షువులు అంటారు. మన కళని. దేవతల కళని ఏమంటారంటే దివ్య చక్షువులు, దివ్య నేత్రాలు అంటారు. దివ్య నేత్రాలు కనిపించేవన్నీ అపాయం లేనివి, చర్మచక్షువులు కనిపించేవన్నీ కూడా అపాయం కలవి. భగవంతుడైనా సరే ఈ భూమి మీద అవతరించి మనకు దర్శనం ఇచ్చాడు అంటే, మన ఈ కళ్ళకు కనిపించాడంటే ఆయనకి అపాయం తప్పదు. ఎందుకంటే ఆయన మనం కట్టిపడేస్తున్నాం, మన ఇంటి ఉంచుకోవాలనుకుంటాం కదా. అది అమ్మ ఎవరికంటా కనపడనటువంటి నశించినటువంటి దివ్యమంగళ విగ్రహం అమ్మవారిది. అమ్మ యొక్క ఈ రూపాన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా కూడా యోగులు చూడలేరు. అలాగని ఎవరు చూడలేని కాదు. అమ్మ భక్తికి సులభంగా చిక్కుతుంది ఆ తల్లి. నిరత్యయాయ నమః. అత్యయ అంటే అతిక్రమించడం. అమ్మను అతిక్రమించిన మరొక జీవి గాని వస్తువు గాని సృష్టిలో లేదు. అన్నిటినీ అతిక్రమించింది అమ్మే. కాబట్టి ఇక తనను అమ్మను అతిక్రమించేది లేదు అని ఈ మంత్రం యొక్క అర్థం. అత్యయ అంటే పెరుగుట అని అర్థం. అత్యయ అంటే పెరుగుట. పూర్వం బలిచక్రవర్తి దగ్గర 3 అడుగులు పుచ్చుకున్నాక వామనుడు అభివృద్ధి చెందాడు. ఈ భక్తుల ప్రార్థన వినగానే విజృంభించి వారి శరీరాలను పూర్తిగా తన శక్తితో నింపి రక్షిస్తుంది తల్లి. కాబట్టి అమ్మ నిరత్యయ అని చెప్తూ ఉన్నారు. అంటే భక్తులు కోరికను మన్నించి వారి శరీరాలని తన శక్తితో నింపి వాళ్ళని రక్షిస్తూ ఉంది అమ్మని. అందుకని నిరత్యయ అంటున్నారు. ఇంకా ఇంకో రకంగా మీనింగ్ ఏం చెప్పుకోవాలంటే సకల లోకాలను శాసనాలను దాటినటువంటి మహాశక్తి స్వరూపిణి అని ఇంకొక పేరు కూడా ఇంకొక అర్థం కూడా చెప్పుకోవచ్చు. అంటే ప్రతి లోకానికి కొన్ని నియమాలు చట్టాలు ఉంటుంటాయి కదా, అవన్నీ అతిక్రమించినటువంటి తల్లి. అంటే అమ్మకి ఏ చట్టము ఏ శాసనము లేదు, ఏవి ఆమెని బంధించలేవు, నియంత్రించలేవు తల్లిని. అది ఏది కూడా ఆమెని నియంత్రించలేదు. ఎవరు ఏ దోషం చేసినా తానే స్వయంగా వారిని శిక్షిస్తుంది, మళ్ళా రక్షిస్తుంది. దండము శిక్షాస్మృతి సమస్తము తానే. కాబట్టి తనను దండించేవారు ఇక లేరు అమ్మని. కాబట్టి అమ్మ దండనార్హ కార్యక్రమాలు చేయదు. అమ్మ నిరత్యయ. సృష్టిలో ఎన్నో దోషాలు ఉంటాయి. దోషాలను జీవులు చేస్తూ ఉంటారు. దోషరహిత వస్తువు అనేది ఏదీ లేదు ఇక్కడ. అంటే అన్ని దోషాలతో కూడుకునే ఉంటాయి. ఒక్క అమ్మవారు మాత్రమే దోషరహిత. వేలు పెట్టి చూపించలేనటువంటిది. అంటే ఈ దోషం ఉంది అమ్మలో అని మీరు ఏలెత్తి జీవించలేరు. అది అటువంటిది అమ్మ కాబట్టి ఆమెని నిరత్యయ అంటున్నారు. ఇక ఇంకో రకంగా అర్థం చేసుకోవాలి అంటే అమ్మ వృద్ధి చెందటము
కృషించటము ఇలాంటి ఏమీ లేవు తల్లికి. ఎప్పుడూ నిత్యము ఒకే రకంగా ఉంటుంది, ఒకే విధంగా ఒకే నిర్వికారంగా ఉంటది అనమాట. అందుకనే అమ్మ అని ఇక్కడ నిరక్షయ అనేటువంటి ఇంకొక అర్థాన్ని తెలియజేశారు. ఓం ఐం హ్రీం శ్రీం దుర్లభాయై నమః. దుర్లభాయే, దుర్లభం. అంత తేలిగ్గా అమ్మవారి దర్శనం ఎవరికీ లభించదు. మహాపండితులు, యోగులు, తపస్సులు వేల సంవత్సరాలు తప్పించిపోతారు అమ్మ దర్శనం కోసం, అయినా అమ్మని సాధించలేరు. అందువల్ల అమ్మని దుర్లభ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఒక కథ ఉన్నది. అనేటువంటి రాజు తనతో సంభాషించవచ్చేటువంటి వాళ్ళతోటి అంటూ ఉన్నాడు, ఏమని, నాకు అన్ని చోట్ల జగదంబ భవానీయే కనిపిస్తూ ఉంటుంది అని అంటాడు ఆయన. దానికి కారణం ఏంటంటే, తదైదీన్యోస్మి సర్వదా, నేను ఆ తల్లికి ఆధీనుణ్ణి, తనకు సంపూర్ణంగా ఆధీనునే ఉన్నాను, శరణి తెచ్చాను. కఠోరమైన విశ్వాసం కలిగి ఉన్నటువంటి భక్తులకి తప్పకుండా ఆ తల్లి దొరుకుతుంది. అంటే ఇక్కడ చెప్పుకున్నాం మనం ఏంటంటే, యోగులు, తపస్సులు, మహాపండితులు వేల సంవత్సరాలు తపస్సు చేసినా కూడా ఆ తల్లి దర్శనం అనేది దుర్లభం అని చెప్పుకున్నాం. మరి ఎవరికి దుర్లభం అయితే అమ్మ ఎవరికి సులభంగా లభ్యమవుతుంది అంటే, ఎవరైతే తల్లి ఆధీనంలోకి వెళ్ళిపోతారో, అంటే అమ్మ నేను నీ ఆధీనుణ్ణి, నీ సర్వస్వ శరణాగతి అనమాట. అది ఒక రకంగా చెప్పాలంటే శరణి వచ్చి సర్వము ఆమెకు సమర్పించుకొని కఠోర విశ్వాసం కలిగి ఉండాలి తల్లి పట్ల. అలాంటి భక్తుల పట్ల తల్లి దొరుకుతుంది, వాళ్ళకి దొరుకుతుంది సులభంగా. మిగతాడందరికి దుర్లభమే. నమ్మిన వారికి తేలిగ్గా దర్శనం ఇస్తుంది, నమ్మని వారికి ఎంత దించుకున్నా దొరకదు. అందుకే ఆ తల్లిని దుర్లభ అనేటువంటి ఈనామం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఓం ఐం హ్రీం శ్రీం దుర్గమాయై నమః. దుర్గమాయే నమః. దుర్గమాయే అంటే చాలా కష్టంతో మాత్రమే అమ్మని పొందగలరు సాధకులైనటువంటి వాళ్ళు. అంటే అమ్మని చేయటం అంత తేలిక కాదు, అసఖ్యం అని అర్థం. అంటే మన వల్ల అయ్యే పని కాదు. అమ్మని పొందడం అనేది మన చేతుల్లో లేని పని, మన వల్ల సాధ్యమయ్యే పని కాదు. ఇక ఇంకో అర్థం ఏంటి అంటే, దుర్గముడు అనేటువంటి ఘోర రాక్షసుడికి సంబంధించిన వ్యూహాలన్నీ నాశనం చేయడం వల్ల అమ్మవారికి దుర్గమ్మ అనేటువంటి పేరు వచ్చింది. అమ్మ దుర్గమ్మ, అమ్మవారు సాక్షాత్తు అంత తొందరగా ఎవరిని తన దగ్గరికి రానియదు. అమ్మవారిని చూస్తాను కానీ ఒకసారి మణిదీపం వెళ్ళారంట. ఎవరు? మణిదీపం ఎక్కడ ఉంటుంది? మన బ్రహ్మలోకము, కైలాసము, వైకుంఠము, గోలోకము అంటే అన్ని లోకాలు దాటితే అక్కడ ఉంటది అమ్మవారి యొక్క నివాస స్థానం మణిదీపం. అంత అన్ని లోకాల కంటే పైన ఉండేది ఉన్నతమైనటువంటిది కాబట్టి దాన్ని సర్వలోకం అంటారు. అదిగో త్రిమూర్తుల వారు ఒకసారి అక్కడికి వెళ్ళారంట. అయితే అక్కడికి వెళ్ళాలంటే అమ్మవారి అనుగ్రహం కావాల్సి వచ్చింది. అమ్మవారు విమానం పంపింది, అందులో ఎక్కి మణిదీపం చేరుకున్నారు త్రిమూర్తులు. కాపలా వాళ్ళు మొదటి ప్రాకారం దగ్గర ఆపేశారు. మీరెవ్వరు అని అడిగితే, మేము బ్రహ్మ విష్ణు మహేశ్వరులము అని చెప్పారు. వాడు అన్నారు, ఏ బ్రహ్మ, ఏ విష్ణువు, ఏ శివుడు అని అడిగారు. బాగా ఆలోచించిన తర్వాత శ్రీహరి చెప్తున్నాడు, ఏమని? విష్ణుమూర్తి ఏమని? శ్వేతవరాహ రూపం ధరించినటువంటి విష్ణువుని అన్నాడు. అప్పుడు ఆ కాపలా వాళ్ళు అనుకుంటున్నారు, ఓహో 28వ విష్ణువా, అయితే నువ్వు లోపలికి వెళ్ళొచ్చు అని అప్పుడు ఆ త్రిమూర్తిని లోపలికి పంపారు. దీన్ని బట్టి మణిదీప ప్రవేశం ఎంత కష్టమో అనేది మనకి తెలుస్తుంది. కాబట్టి భక్తులకు మాత్రమే అమ్మవారి యొక్క సన్నిధి, మిగతా వాళ్ళకి దుర్గమమే అనే విషయం మనకి ఈ మంత్రం ద్వారా తెలుసుకోవచ్చు మనం. ఓం ఐం హ్రీం శ్రీం దుర్గాయే నమః. దుర్గాయే నమః. దుమ్ అంటే పాపం, దాని పాపాన్ని హరిస్తుంది కాబట్టి దుర్గాయే నమః. అమ్మని దుర్గాయే నమః ఎందుకంటారంటే మన పాపాలని హరిస్తుంది కాబట్టి దుర్గాయే నమః. ఎవరైతే తప్పించుకోలేని, బయటపడలేనటువంటి భయంకర కష్టాలు, విఘ్నాలు, రోగాలు, పాపాలు, దుఃఖాలు, ఇదిగో
ఇలాంటివి రాకుండా భక్తులను కాపాడుతుంది తల్లి. వారిని అనంత స్వరూపులు చేస్తుంది. అందుకే అమ్మవారిని దుర్గా అంటున్నారు. బయటపడలేనటువంటి దుఃఖాలు, పాపాలు, కష్టాలు, విఘ్నాలు ఇవన్నీ రాకుండా భక్తుల్ని కాపాడుతుందంట తల్లి. అందుకని అమ్మని దుర్గా అంటున్నారు. ఇక తర్వాత మనం చెప్పుకున్నాం, దుర్గముడు అనే రాక్షసుని సంహరించడం వల్ల కూడా అమ్మకి దుర్గా అనే పేరు వచ్చింది. ఈ దుర్గముడు ఎవరు అంటే హిరణ్యాక్ష వంశంలో రురువ అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు. ఆ వంశంలో వాడే ఈ దుర్గముడు కూడా. వాడు తెలుసుకున్నాడు ఏమని, దేవతల బలమంతా కూడా ఆ వేదాల్లోనే ఉందని కనిపెట్టి బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ ఏం కావాలి అని అడిగాడు. ఏం కావాలి అంటే దేవతలు, ఋషులు ఆ వేదాల్ని మర్చిపోవాలి, వాళ్ళు వేద విహీనులైనవాలి అని చెప్పని వరం కోరుకున్నాడు. ఆయన సరే అన్నాడు. ఆ వరం ఇచ్చేటప్పటికి ఏమైంది, దేవతలు కాస్త బలహీనులైపోయారు. వాళ్ళకి వేదాల వల్ల, యజ్ఞాలు వాటి వల్ల వచ్చే ఆహారము అవి లేక వాళ్ళు కుసించిపోయారు. దేవతలకు ఆహారం ఏంటి, యజ్ఞాల ద్వారా మనం వేదం వల్లిస్తూ యజ్ఞాల్లో ఆహుతులు ఇస్తే అవి దేవతలకు ఆహారంగా వెళ్తుంది కదా. మరి వేదం నశించిపోయింది, కనిపించట్లా. వేదం నశించాలని అడిగాడు కదా రాక్షస దుర్గముడు. ఇప్పుడు వాళ్ళకి యజ్ఞాల ఆహుతులు లేక, హవిస్సులు లేక ఆ దేవతలు కాస్త చిక్కిపోయారు, కృషించిపోయారు, శక్తి కోల్పోయారు. అప్పుడు వాళ్ళంతా కూడా హిమాలయాలకు వెళ్ళి అక్కడ అమ్మవారిని భక్తితో స్తుతించారు. అప్పుడు అమ్మవారు తిండి లేక అల్లాడిపోతూ ఉన్నటువంటి ఆ దేవతలకి, ఋషులకి ముందు భోజనం పెట్టింది. భోజనం పెట్టి ఆ తర్వాత వాళ్ళ ప్రార్థనని స్వీకరించి దుర్గముడిని చంపడానికి సింహవాహనం ఎక్కి హుంకారం చేసుకుంటూ వెళ్ళింది తల్లి. అప్పుడు దుర్గముడు కూడా అమ్మవారి మీద దండెత్తి వచ్చాడు. అమ్మ వాడిని చంపేసింది. అప్పుడు అమ్మని దేవతలంతా కూడా దుర్గా అంటూ కీర్తించారంట. అందుకనే అమ్మ దుర్గముడిని సంహరించింది కాబట్టి దుర్గాదేవి. మనకి విజయవాటిక అనేటువంటి క్షేత్రంలో కనకదుర్గగా వెలిసి ఉంది అమ్మ. అలానే భీమా నదీ తీరంలో ఉన్నటువంటి వారిని అమ్మను కూడా దుర్గా అని చెప్పి అని అంటూ ఉంటారు. ఇక 9 సంవత్సరాల కన్యా రూపాన్ని దుర్గగా భావించి పూజిస్తూ ఉంటారు. శరన్నవరాత్రుల్లో భక్తుల పూజలు అందుకునేటువంటి బాలా త్రిపుర సుందరిగా ఉండేది ఎవరంటే దుర్గా. 9 ఏళ్ల పిల్లని దుర్గా నామంతో పూజ చేస్తారన్నమాట. కన్యా పూజ. ఓం ఐం హ్రీం శ్రీం దుఃఖహంత్రియే నమః. దుఃఖహంత్రే నమః. హంత్రి అంటే చంపునది లేదా నశింపజేయనది. ఇలా చెప్పుకున్నాం. హ అంటే నశింపజేయటం లేదా చంపడం. హంత్రి అంటే నశింపజేయునది. దుఃఖహంత్రి అంటే దుఃఖాన్ని నశింపజేయునది, సుఖాలు ఇచ్చునది. దుఃఖం అంటే ఇదిగో జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయ దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం, తస్మా జాగ్రత్త అంటూ పూర్వం ఉన్నటువంటి ఒక సామెత, నానుడి. అంటే పుట్టడం ఒక దుఃఖం, ఇష్టం ఉన్నా లేకపోయినా పూర్వజన్మ పరిపాకం వల్ల జీవికి జన్మ వస్తుంది, జన్మ దుఃఖం. అక్కడ నుంచి తెలిసింది జరా దుఃఖం. జన్మ దుఃఖం తర్వాత అన్నీ తెలిసిందేగా, మీ అందరికీ తెలుసు. జన్మ దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, మరణ దుఃఖం. ఇవి అనుక్షణము జీవుల్ని బాధ పెట్టేటువంటివి. మరి ఇంత దుఃఖాన్ని స్మరణ మాత్రంతోనే తొలగించి జీవులని ఆనందంలో ముంచేసేది తల్లి. కాబట్టి దుఃఖాల నుంచి విముక్తి కలిగించే తల్లి కాబట్టి తల్లిని దుఃఖహంత్రి అంటున్నారు. ఇంకా గౌతమ సూత్రంలో సంసార బాధ నివృత్తియే ముక్తి, భయంకరమైనటువంటి దుఃఖ విముక్తే మోక్షం అని వేదం అంటుంది. ఆ పని చేసేటువంటి తల్లి పరాశక్తికి దుఃఖహంత్రి అనేటువంటి పేరు ఇక పెట్టారు వసిన్యాది వాగ్దేవతలు. కాబట్టి దుఃఖహంత్రి, ఇదిగో దుఃఖాలు పోగొట్టేది. జన్మ దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, మరణ దుఃఖం, పునః దుఃఖం. అదిగో అవన్నీ పోగొట్టేటువంటి తల్లి. అమ్మని ఎవరైతే తలుస్తారో అటువంటి వాళ్ళకి ఈ దుఃఖాలు అనేవి ఉండవు అని మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఓం ఐం హ్రీం శ్రీం సుఖప్రదాయే నమః. సుఖప్రదాయే నమః.
దుఃఖం నశిస్తే లభించేది సుఖమే. అంటే దుఃఖాన్ని నశింపజేస్తుంది, సుఖాన్ని ప్రసాదిస్తుంది తల్లి. తన భక్తులు తను తలిచినంత మాత్రానే పరమ సుఖాలు ఇస్తుందంట తల్లి. సుఖప్రద. దా అంటే ఇచ్చినది, ప్ర అంటే ప్రకృష్టం అని అర్థం. అంటే అర్థం ఏంటంటే బాగా ఇచ్చినది, చక్కగా, ఎక్కువగా, బాగా, మన అవసరాన్ని బట్టి బాగా, మనం బాగా అవసరాన్ని బట్టి ఇస్తుంది అని అర్థం. దా అంటే ఇవ్వడం, ప్రద అంటే బాగా ఇవ్వడం. ఎంత అవసరమో అంత, అంటే పుష్కలంగా మనకి సుఖాన్ని ప్రసాదిస్తుంది. అది ఒక రకంగా చెప్పాలంటే సుఖం పుష్కలంగా ఇస్తుంది అది. ఇక మనకి ఏమి కావాలి, మనకి ఏం కావాలి? ఇదిగో ఆ సమయానికి దాహానికి మంచినీరు కావాలి, ఆకలికి అన్నం కావాలి. ఈ రెండు ఉన్నాక దేహానికి వస్త్రం కావాలి. ఆ తర్వాత అలంకారాలు, నిద్ర, శయ్యా నిద్ర కదా. ఇవి మానవునికి సాధారణ సౌఖ్యాలు. ఇక విశేష సౌఖ్యాలంటే ఇదిగో మృష్టాన్న భోజనము, దాసీజనం ఉండడము, భవనాలు, వాహనాలు ఇలా ఉంటాయి. మరి మన యొక్క భక్తి ప్రపత్తులను బట్టి, మన యొక్క అవసరాలను బట్టి అమ్మవారు మనకి అవన్నీ అందిస్తుంది. మనకి అనవసరమైన వాటి వల్ల కూడా మన ప్రమాదం వస్తుంది. కాబట్టి అమ్మ అటువంటివి లేకుండా, అంటే దుఃఖప్రదం కాకుండా ఉండే విధంగా ఇస్తుంది అనమాట. అంటే ఏవైతే మీకు సుఖప్రదాలు అవుతాయో, ఎంత ఇస్తే నువ్వు సుఖంగా ఉంటావో అంతవరకే ఇస్తుంది. నువ్వు అమ్మని ప్రార్థించావు, నీ యొక్క భక్తికి మెచ్చి దుర్లభ అయినటువంటి తల్లి చక్కగా నీ ముందు ప్రత్యక్షమైంది అనుకోండి సులభంగా. సరే అమ్మ ప్రత్యక్షమైంది కదా అని చెప్పని ఆనందాతి రేఖలతోటి మళ్ళా ఎప్పుడు కనిపిస్తుందో అన్నట్టుగా ఓ నోరు పట్టినట్టుగా వరాలు అడిగావు అనుకోండి, తల్లి అన్ని ఇవ్వదు. నీకు ఏ అవసరం అయితాయో అవి మాత్రమే ఇస్తుంది. సుఖప్రద. ఇప్పుడు మీకు 1000 రూపాయలు ఇస్తే సుఖంగా ఉంటారు, 1 కోటి రూపాయలు ఇస్తే ఏమవుతుంది? చెడ్డ అలవాట్లన్నీ నేర్చుకుంటారు. అందుకని మీ మంచి కోసమే మీకు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అట్లా. అంటే మీకు ఎంతవరకు ఇస్తే మీరు సుఖంగా పడతారో అంతవరకే ఇస్తుంది. ఇక రెండవ సుఖం ఇంకోటి ఏంటి, ఇంకొక అర్థం ఏంటంటే సుఖప్రదాయ నమః అంటే అర్థం ఏంటంటే పరస్వరూపాన్ని అందజేస్తుంది తల్లి. అంటే సుఖస్వరూపం ఏంటి? పరమాత్మ కదూ. అదిగో ఆ స్వరూపాన్ని అందజేస్తుంది. ఏంటంట, అసలు భగవద్గీత అంటేనే ఆనంద స్వరూపం కదా. రసో వై సహా అని శృతులు చెప్తూ ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే ఆ పరమాత్మ ఆనంద స్వరూపుడు సుమా అని అర్థం. ఆ పరమాత్మ ఆనంద స్వరూపుడు అని అర్థం. మరి భగవన్ నామం వల్ల, దర్శనం వల్ల, స్పర్శనం వల్ల తరగని చెదరని బ్రహ్మానందం లభిస్తుంది. ఆ ఆనందాన్ని దేంతోనూ పోల్చలేం. ఎన్ని సుఖాలు అనుభవించినా కూడా జీవికి పుట్టడం, పెరగటం, వార్ధక్యం, మరణం, మళ్ళా జన్మ ఏమి తప్పవు, దుఃఖాలు ఏమి తప్పవు. అదే అమ్మను చిత్తశుద్ధితో పట్టుకుంటే ఇక ఈ సంసార బంధాలు ఏవి మనకు అంటకుండా పరాకాష్ఠ స్థితికి తీసుకెళ్తుంది. మార్కండేయులు మొదలైనటువంటి వాళ్ళు ఈ భాగ్యాన్ని పొందారు అని చెప్పి పురాణాలు చెప్తూ ఉన్నాయి. జన్మరాహిత్యమైనటువంటి సుఖాన్ని అమ్మవారి యొక్క సన్నిధిలో ఉంటే జన్మరాహిత్యమే. ఆ సుఖాన్ని మించిన సుఖమే ఉంది? అదే నిజమైనటువంటి సౌఖ్యం. అదిగో అమ్మ అది ఇస్తుంది. అందుకనే అమ్మని ఇక్కడ సుఖప్రద అంటూ ఉన్నారు. అంటే జన్మరాహిత్యాన్ని, పరమాత్మ సౌఖ్యాన్ని మనకు అందిస్తుంది తల్లి. ఎవరైతే అమ్మని చేరతారో, ప్రార్థిస్తారో, స్మరిస్తారు, తపిస్తారు అమ్మ కోసం, అలా చిత్తశుద్ధితోటి గుర్తుపెట్టుకోండి, చిత్తశుద్ధితోటి తల్లిని మనం వేడుకోవాలి, ప్రార్థించాలి, ధ్యానించాలి. అప్పుడు తల్లి అనుగ్రహంతో పరమానందాన్ని పొందుతావు. అదే అత్యంత సుఖం. అత్యంత సుఖం అంటే దాన్ని మించిన సుఖం లేదనమాట. ఆ సుఖాన్ని తల్లి ప్రసాదిస్తుంది. ప్రాపంచిక సుఖాలైతే నీకు ఏదైతే మేలు చేస్తుందో అంతవరకే ఇస్తుంది. ఆధ్యాత్మికంగా చూసుకుంటే అదిగో ఆ సుఖాన్ని ఇస్తుంది. దాన్ని మించింది ఏమని చెప్పండి. ఓం ఐం హ్రీం శ్రీం దుష్టదూరాయే నమః.
దుష్ట దూరాయి నమః. దుష్టులకు దూరంగా ఉండేది అని మంత్రార్థం. దుష్టులకు దూరంగా ఉండేది అంటే దుష్టులకు దూరంగానే ఉండాలి. ఎందుకంటే పంచమహాపాతకాలు చూడండి. పంచమహాపాతకాలు అంటే ఏంటి? బ్రహ్మహత్య, సురాపానం, బంగారాన్ని స్వర్ణాన్ని దొంగతనం చేయటం, గురుతల్ప గమనం అంటే గురుపత్నుల్ని భావించటం. ఇంకొకటి ఇలా ఈ 4 చేసేటువంటి వాడితో స్నేహం చేయటం ఐదోది. ఇదిగో ఈ 5 చేస్తే పంచమహాపాతకాలు అంటారు. అంటే పాపాత్ములతోటి చెడ్డవారితో స్నేహం చేయటం కూడా పాపమే. అందువల్ల దుష్టులకు ఎప్పుడు దూరంగా ఉండాలి. దుష్టులకు అందనిది జగన్మాత అని మనం ఈ మంత్రం ద్వారా అర్థం చేసుకోవాలి. దుష్ట దూరాయ నమః. దుష్టుల దూరంగా ఉంటుంది అని అర్థం ఏంటంటే దుష్టులు అమ్మని చేరుకోలేరు అని అర్థం. పరులకు కీడు కోరుకునేవారు అమ్మ దర్శనానికి అనర్హులు అని గ్రహించాలి మనం. పరుల యొక్క కీడు కోరుకునేటువంటి వాళ్ళు అమ్మ దర్శనానికి అనర్హులు. మనం ఎంత మంచి వారమైనా సరే ఒక్కొక్కప్పుడు దుర్మార్గుల వల్ల కష్టాలు పొందవలసి వస్తుంది. అందుకే పాండవులకి బాధలు తప్పలేదు, శ్రీరాముడికి తప్పలేదు బాధలు. అయితే అమ్మ ఇదిగో ఈ దుష్టులని దూరం చేస్తుంది. అలానే అమ్మ దుష్టులకి దూరంగా ఉంటుంది. అలానే దుష్టులకి అమ్మ అందదు. ఇతర పరహింస చేసేటువంటి వాళ్ళకి అమ్మని అందుకునే అర్హత లేదు అని మనం ఈ మంత్రం ద్వారా తెలుసుకోవచ్చు. దురాచార సమన్యే నమః. ఆచారాలు అంటే ఏంటంటే జీవి ఎలా నడుచుకోవాలి, అతనికి ఏమి క్షేమము అనేది శాస్త్రాలు నిర్వచిస్తూ ఉంటాయి. అంటే ఆచారము అంటే నడవడిక, పవిత్ర ఆచరణ. ఇది సదాచారం. దురాచారం అంటే శాస్త్ర విరుద్ధంగా నడుచుకోవటం, శాస్త్ర విధిని తిరస్కరించడం. దీని దురాచారం. దురాచార సమన్యే నమః అంటే ఎవరైతే తనకి ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తా ఉంటాడో అతనికి ఈ లోకంలో సిద్ధి లేదు, సుఖం లేదు, ఇక మోక్షం అనేది అసలు లేనే లేదు. జీవితాన్ని సుఖప్రదం చేసుకునే విధానమే ఆచారం. ఆచారం వల్ల మనం మన జీవితాన్ని సుఖప్రదం చేసుకోవచ్చు. ఇలాంటి ఆచారాల గురించి మనకి పురాణాల్లో అనేక చోట్ల తెలియజేశారు. కొంతమంది ఏంటని చెప్తారంటే కొంతమంది ఒకరి చెప్పులు ఒకళ్ళు వేసుకోకూడదు. అలానే ఉత్తర దిక్కు పశ్చిమ దిక్కు తలకాయ పెట్టి పడుకోకూడదు. అలానే జీవహింస, జంతు బలి అలాంటి చేసి దేవతల్ని పూజించకూడదు. అశుచి ఇదిగో ఇవన్నీ దురాచారాలు అన్నమాట. ఇలా చేసేటువంటి వాళ్ళకి ఎప్పటికీ కూడా శ్రీ మాత యొక్క కటాక్షం కలగదు. సరిగదా వాళ్ళు ఘోర నరకాల పాలవుతారు. శరీరము అనారోగ్యం పాలవుతుంది. అలానే జీవులు కొన్ని చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి. ఏంటి అంటే సంధ్యావందనాలు తప్పక చేయాలి. నిత్య కర్మలు కొన్ని ఉన్నాయి, అవి కూడా తప్పక చేయాల్సి ఉంటాయి. సక్రమంగా ఆచరించకపోవడం కూడా దురాచారమే. ఎందుకంటే శాతకర్మలు ఉన్నాయనుకోండి, పితృదేవతలను స్మరిస్తారు చేస్తే, అది కూడా చెయ్యాలి మనం. అలా ఆచరించకపోతే, పితృకర్మలు ఆచరించకపోతే వంశం అభివృద్ధి చెందదు. అలానే పంచయజ్ఞాలు కూడా చెయ్యాలి. చేయకపోవడం అనేది దురాచారం అవుతుంది. పంచయజ్ఞం చేయకపోతే ఉత్తమ గతులు ప్రాప్తించవు. అందుకని జీవులలో ఈ ఆచారాలను తొలగించి వాళ్ళని అనుగ్రహించే తల్లి. అందుకని అమ్మని, జగదంబని దురాచార శమని అని పేరు పెడుతూ ఉన్నారు.